ఇదిగోనండి చూడండి, ఇలా కనుక లీవ్స్ ఇలా ఉంటే వెంటనే అవి తీసేయండి. ఎందుకంటే చూసారా దాని వెనక ఎంత భయంకరంగా ఎలా ఉన్నాయో. గుడ్లు పెట్టేసి రాత్రి కూడా వచ్చాను, అయినా సరే ఇది నాకు కనిపించలేదు. చూడండి ఎలా పెట్టేసి ఉన్నాయో. ఒకసారి చూడండి బాబాయ్ ఎన్ని ఉన్నాయో చూసారా. ఇవి ఒక్క రాత్రికి రాత్రి మొత్తం గార్డెన్ని ఖాళీ చేసేస్తాయండి. బలి ఇది కొంచెం చూడండి, ఇది చూడండి, ఇవి గుడ్లు ఎలా పెట్టేసినాయా. ఇవి మళ్ళీ రేపటికి రెడీ అయిపోతాయి అన్నమాట. ఇంకొకటి వచ్చింది. సో ఇలాంటివి ఉంటే మాత్రం వెంటనే తీసి నలిపి అదే కాలు కింద చెప్పుతో నలిపి పడేయండి. ఇక్కడ కూడా ఉన్నాయండి మెంతులు, కట్ చేసుకున్నాం. గుచ్చుకుంటున్నాయి. ఆ లీవ్స్ కూడా ఎంతగా గుచ్చుకుంటున్నాయంట. లీవ్స్ కూడా భలే గుచ్చుకుంటున్నాయి. పట్టుకోగలవా చేత్తో? చిన్నగా ఉన్నది కూడా కట్ చేసేస్తున్నాను. అక్కడ కూడా ఉన్నాయి, కట్ చేస్తాను. అంతే కూరకి సరిపోతాయి. మనం హార్వెస్ట్ అలాగే ఉన్నా. కొత్త బీరపాట అండి, ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. అదండి ఒకటి రెండు అయితే వచ్చింది, చిన్న కాయ. ఓకే, ఇది ఏమంటారు, నేతి బీర ఒకటి వస్తుందండి. ఒకటేమో ఇంకా ఇది రాదనుకుంటాను. అది పక్క రెండు ఆల్రెడీ కట్ చేసేసాము, రాలేదు సరిగా అని. రేపటికి అది ఇచ్చుకుంటుంది. ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంది. లాంగ్ బీన్స్ కట్ చేసుకున్నాం అండి. లాంగ్ బీన్స్ చాలా హ్యాపీ అండి. ఇలా చక్కగా ఆర్గానిక్గా పెంచుకుంటే. చూడు దోసకాయ పింద వచ్చింది. ఇది కొత్త పాదు అన్నమాట. సమ్మర్లో మనకి ఇచ్చింది కాదు. ఇంకా కొత్తగా ఏంటంటే సర్ప్రైజింగ్గా ఇవి ఏమంటారు,
లాంగ్ బీన్స్ పర్పుల్ కలర్ రెడ్ లాంగ్ బీన్స్ అండి. ఇవి స్టార్ట్ అయినాయి. నెక్స్ట్ హార్వెస్ట్కి అయితే మనకు వస్తుంది. ఇవి మొత్తానికి బట్టి పాదులు నిన్న వచ్చినాయి. ఇంకా చిన్న గార్డెన్ చిన్న ఇంట్లో కూడా ఉన్నా చూడండి. ఇవి చూడండి, కొంచెం రెడీ అవ్వాలనుకుంటా, అయినా చేసేస్తాను. కొయ్యటం కూడా జాగ్రత్తగా కొయ్యాలి. ఇక్కడ చూసారా వెంటనే ఫ్లవర్స్ కూడా ఉంటున్నాయి కదా, అవి కట్ అవ్వకుండా జాగ్రత్తగా కొయ్యాల్సి ఉందన్నమాట. ఇవన్నీ ఇక్కడ చూసారా అలా దాక్కుందో. ఇవి కొయ్యటము ఆ కాడలును అయ్యయ్యో ఫ్లవర్ పాడైపోయింది. కాడలును ఇవి కూడా ఒకేలా ఉన్నాయి కొంచెం. దీనికి రెడీ అయిపోయినాయి. లాంగ్ బీన్స్ ఈరోజు చాలా హ్యాపీగా లాంగ్ బీన్స్ హార్వెస్ట్ నాకు చాలా ఆనందాన్ని ఇచ్చిందండి. చాలా సంతోషం. ఒక కర్రీ కంప్లీట్గా ఫుల్ ప్లెడ్జ్డ్గా మనకి వండుకుంటానికి వచ్చిందనమాట. లేదంటే మిగతా వాటితో కాంబినేషన్లా వండుకోవాల్సి వస్తుంది కదా, అలా కాకుండా ఒక్క లాంగ్ బీన్స్ మనం వండుకునేలాగా దేవుడి దేవాల మనకు వచ్చినాయి అన్నమాట. ఓకే అండి, ఇది ఇంకా రెడీ అవ్వలేదు. దీన్ని కొంచెం పైకి కట్టాలి. ఓకే అండి, ఈరోజైతే ఇన్ని లాంగ్ బీన్స్ మనకు వచ్చినాయి. వెరీ హ్యాపీ అన్నమాట. ఇంకా బీరకాయ అండి, బీరకాయ దగ్గరికి వెళ్ళి ఇంకా లాంగ్ బీన్స్ ఉన్నాయి. ఇక్కడ ఒకటే వచ్చింది, మర్చిపోయాను. ఇది కూడా కట్ చేసుకుందాం అండి. బీరకాయ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ బీరకాయ కూడా ఉంది, ఇక్కడ కట్ చేసుకుందాం. ఎస్ ఓకే హ్యాపీ. ఇదిగోండి చక్కగా పెందలు మళ్ళీ మనకి వస్తున్నాయి. ఇక్కడ ఇంకా ఫ్లవరింగ్ అది ఉంది, ఫ్లవరింగ్ స్టేజ్. ఇదిగోండి ఈరోజు హార్వెస్ట్ అయితే ఇంతవరకే. ఎందుకంటే ఇంకా లైట్ ఫెయిల్యూర్ అయిపోయింది. ఇంకా తీయాలంటే చీకటిగా మస్తుగా ఉంది కాబట్టి ఆపేసాము. ఇంకా నెక్స్ట్ రోజు తీసుకుందామని. ఇదిగోండి లాంగ్ బీన్స్ అయితే నాకు మాత్రం చాలా హ్యాపీ అనమాట. బీరకాయ ఒకటే వచ్చింది, బెండకాయలు కూడా చాలా హ్యాపీ. చక్కగా ఇప్పుడు లాంగ్ బీన్స్ కాంబినేషన్లో వండుకునే వాళ్ళం, ఇప్పుడు ఫుల్ ప్లెజ్డ్గా ఒక కర్రీ చేసుకుంటారు మాత్రం మనకు వచ్చింది. వెరీ హ్యాపీ అండి. చిన్న హార్వెస్ట్, ఇంకా ఆకుకూరలు అవి ఉన్నాయి కానీ కోయటానికి వీలు లేకుండా పోయింది, లైట్ ఫెయిల్ అయిపోయింది. నెక్స్ట్ టైం హార్వెస్ట్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.